మీలో ఎంతమందికి గుత్తి వంకాయ కూర చేసినప్పుడు ఇట్లా వంకాయ సెపరేట్‌గా తీసుకొని తినే అలవాటు ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు గూడా అదే అలవాటు ఉందనమాట. నేను రైస్‌లో కలుపుకొని తినేదానికంటే గూడా ఇట్లా బయట విడిగా తినే అలవాటైతే నాకు చాలా ఉంది. చిన్నప్పటి నుంచి ఈ అలవాటైతే పోనే పోలేదండి. అయితే ఈరోజు నేను లంచ్‌కి గుత్తి వంకాయ కూర అయితే చేసినా. అది ఎట్లా చేస్తాననేది మీకు చిన్నగా సింపుల్‌గా చెప్పేస్తాను. మీకు వీలైతే ఒకసారి చేసుకొని తిని నాకు టేస్ట్ ఎట్లుందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అయితే ఫస్ట్ అయితే వంకాయలు తీసుకున్నానండి. బాగా కడిగి వాటిని కట్ చేసి నూనెలో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత జీలకర్ర, ధనియాలు, మెంతులు, నువ్వులు, పల్లీలు, కొబ్బరి, చెక్క, లవంగ, మొగ్గ, తర్వాత జీడిపప్పు ఉంటే జీడిపప్పు ఇవన్నీ కూడా ఫ్రై చేసుకొని అవి కూడా ఫైన్ పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని తాలింపు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనం ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా కూడా దాంట్లో వేసుకొని బాగా అయితే కలిపెట్టుకోవాలండి. బాగా దగ్గర పడిన తర్వాత చింతపండు నీళ్ళు పోసి ఉడికిన తర్వాత వంకాయలు వేసుకోవాలి. టేస్ట్